హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ వచ్చేసి నేను హ్యాండ్స్ ఎలా జాయింట్ చేయాలి ప్లస్ సైడ్ జాయింట్స్ చూపించబోతున్నానండి. నేనైతే 9.5 పొడవుతో హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నానండి. ఇదే 9.5 పెట్టి 3 ఇంచు చంక డౌన్తో అయితే నేను మార్క్ చేస్తున్నానండి. ఇలాగైతే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లో లోతు అయితే తీసుకోవాలండి. ఇలాగైతే లోతు కట్ చేసుకోవాలండి. ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. ఇప్పుడు మనము ఎలా జాయిన్ చేయాలో చూద్దాం. ఇలా హాఫ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ చేసేసేయండి. కొత్తగా నేర్చుకునే వారైతే మాత్రం ఫ్రెండ్స్, కొత్త వారికి ఈ వీడియో వచ్చేసి చాలా యూజ్ అవుతుందండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పే విధానం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ చాలా సపోర్ట్గా ఉంటుంది మాకు. అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుండి ఇలా కుట్టుకోవాలి. లాగగుద్దు ఫ్రెండ్స్, ఫ్రంట్ కానీ హ్యాండ్స్ కానీ లాగగుద్దు. మనం లాగితే లూజ్గా వచ్చేస్తుంది. హ్యాండ్స్ దగ్గర అయినా కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ లూజ్గా వచ్చేస్తుందండి. లాగకుండా కుట్టుకోవాలి. మనము ఫ్రీగా ఇలా వదిలేసి కుట్టుకోవాలండి. కొత్తగా నేర్చుకునే వారికి డాట్స్ వేయడం అవి చాలా డౌట్స్ ఉంటాయి కదండి. ఆ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. చెక్ చేసి చూడండి. కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా యూజ్ ఉంటుందండి. మన ఛానల్ చాలా ఉపయోగపడుతుంది. చూడండి, నేర్చుకోవచ్చు. ఇంకొక కుట్టు వేసేయాలి ఇలా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా ఆది బ్లౌజ్తో మార్క్ అయితే చేసుకోవాలండి. ఇది కూడా నేను కుట్టిన బ్లౌజే ఫ్రెండ్స్. ఇదే ఆదికి ఇచ్చినారు. ఇప్పుడైతే నేను ఒక మార్కింగ్ చేసేసుకుంటున్నాను. నడుము ఎంత ఉందో కొలుచుకోవాలండి. మనకి నడుము వచ్చేసి 30 ఇంచులు అయితే ఉందండి. ఇప్పుడు ఇదే 30 ఇంచుల్ని మనం 4 భాగాలు చేయాలండి. 4 భాగాలు చేసి ఇక్కడ 7.5 పెట్టేసుకోవాలి. అదే 7.5 కాజా పట్టి దగ్గర కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కూడా అలాగే 7.5తో మార్క్ చేసుకోవాలండి. ఇలా కుట్టి చూడండి ఫ్రెండ్స్, మీకు ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మనకు. ఇప్పుడు ఇలా కుట్టేసుకోండి.
ఇలా స్ట్రైట్ లైన్ రావాలండి. అలాగే మరొక వైపు కూడా కుట్టేసుకోవాలండి. ఈ హ్యాండ్కి అయితే ఎంత పెట్టామో అంతే లూజు ఈ హ్యాండ్కి కూడా పెట్టేసేయాలండి. ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టుకొని ఖర్చులు పై వైపుకి రావాలండి, కింద వైపుకి రాకూడదు. ఫినిషింగ్ నీట్గా ఉండదు. పై వైపుకి వస్తేనే ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది మనకు. ఇప్పుడైతే నడుము చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎంత వచ్చిందో మనకు చెక్ చేసుకొని ఎక్కువ వస్తే కుట్టు వేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే కరెక్ట్గా వచ్చింది. ఒక్క